ఈరోజు మరొక చిట్టి కథతో మీ ముందుకు వస్తున్నాను. అనగనగా రామాపురం అనే గ్రామంలో సుధా అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా చురుకైనది. ఒకరోజు తన స్నేహితులందరితో కలిసి తన స్నేహితురాలైన రాధ ఇంటికి వెళ్తుంది. రాధ స్నేహితులందరికీ తన ఇల్లంతా చూపిస్తుంది. సుధా ఇల్లు ఎంత బాగుందో అనుకుంటూ తన స్నేహితులతో కలిసి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో సుధకి రాధ పడక గదిలో ఉన్న మంచం కనిపిస్తుంది. ఆ మంచాన్ని చూసి సుధా ఎంత బాగుందో మంచం అంటూ మంచం దగ్గరికి వెళ్తుంది. తన స్నేహితులందరూ కూడా అవును, ఈ మంచం చాలా బాగుంది అనుకుంటూ మంచం దగ్గరికి వెళ్తారు. రాధ తన స్నేహితులతో ఇలా అంటుంది, ఇది మా నాన్నగారు దగ్గరుండి నా కోసం ప్రత్యేకంగా చేయించారు. దీని మీద పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. అవునా, నిజమే, ఈ చెక్క కూడా చాలా గట్టిగా ఉంది, మన మంచాల్లా కాదు అంటుంది అనిత. అవును అనిత, చూడు, దూరంగా చూసావా, ఆ కొండపైన పెద్ద చెట్టును కొట్టించి దాని మానుతో చేయించారు మా నాన్నగారు. అందుకే ఇంత దృఢంగా ఉంది. సుధ కూడా మంచాన్ని చూసి చాలా ఇష్టపడుతుంది. అవును సుధా, మీ ఇంట్లో ఇలాంటి మంచం ఉందా అని అడుగుతుంది అమిత. దానికి సుధా లేదు లేదు, మా ఇంట్లో ఇలాంటి మంచం లేదు, మేము నేల మీద పడుకుంటాము. అవునులే, మీలాంటి వాళ్ళ దగ్గర ఎందుకుంటాయి ఇలాంటి మంచాలు అంటూ హేళన చేస్తారు. ఆ మాటలకు సుధా చాలా బాధపడుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. తన స్నేహితులు ఏమైంది సుధా అని అడిగినా సమాధానం చెప్పకుండా వచ్చేస్తుంది. ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే కదా, మనలాంటి వాళ్ళ దగ్గర అలాంటి మంచాలు ఎందుకుంటాయి? అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఆ మంచం ఏమైనా గొప్ప ఏంటి? మనుషులు చేసిందే కదా, మా నాన్నగారిని అడిగితే చేస్తారు. వద్దులే, నాన్నగారికి అసలే ఆరోగ్యం బాగాలేదు, నేను అడిగి వారిని ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఏముంది, నేనే కొండ మీదకి వెళ్ళి చెట్టుని నరికి మాను తెస్తాను అని అనుకుంటుంది. ఈ లోపల వాళ్ళ నానమ్మ వస్తుంది. ఏంటమ్మా, ఇక్కడ ఒక్కరిదానివి కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అమ్మో, నాన్నమ్మకి చెబితే నాన్నగారికి చెప్పేస్తుంది. ఏమీ లేదు నానమ్మ, ఒక మంచి పని చేయడానికి వెళ్ళాలి, అందుకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. అవునా, ఎక్కడికి అని అడుగుతుంది. కానీ సుధ నానమ్మకి ముందే తెలుసు సుధ ఎక్కడికి వెళ్ళబోతుందో అని. ఎందుకంటే సుధ స్నేహితురాలి ద్వారా వాళ్ళ నానమ్మకి జరిగిందంతా తెలుస్తుంది. అమ్మో, చెబితే జరగదు నానమ్మ. పోనీలే, చెప్పద్దులే. మళ్ళీ ఆలోచనలో పడుతుంది సుధ. అది గ్రహించి వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, నువ్వు ఏదో మంచి పనికి వెళ్తున్నావని తెలుస్తుంది, కానీ అది కష్టంగా ఉంటుందేమో అని నీ ఆలోచన తీరు కూడా నేను గమనిస్తున్నాను. నేను కొన్ని మాటలు నీకు చెబుతాను సుధా, నువ్వు వెళ్ళే దారిలో నీకు అడ్డంకులు వచ్చినప్పుడు నా మాటలు గుర్తు చేసుకో అంటూ చెబుతుంది. సుధా శ్రద్ధగా వింటుంది. మరుసటి రోజు అనుకున్నట్టుగానే కొండ ఎక్కడానికి బయలుదేరుతుంది. అమ్మో, ఎంత పెద్ద కొండ అనుకుంటూ ముందుకు నడుస్తూ వెళ్తుంది. కొంచెం సమయం తరువాత ఆగి వెనక్కి చూసుకుంటుంది. ఏంటి, ఇంత దూరమే వచ్చానా? అబ్బా, కాళ్ళు నొప్పొస్తున్నాయి అనుకుంటుంది సుధ. మరికొంచెం ముందుకు నడుస్తూ ఉంటుంది. తనకి దాహం చాలా వేస్తుంది. అబ్బా, చాలా దాహం వేస్తుంది, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నేను నడవలేను అని కూర్చుండిపోతుంది. అప్పుడు తనకు ఎలా అవమానం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నేను కూర్చుంటే అవ్వదు, నేను ఎలాగైనా నడవాలి,
వాళ్ళు చేసిన అవమానానికి నేను సమాధానం చెప్పాలి అంటూ ముందుకి నడుస్తుంది. అలా పైకి ఎక్కుతుండగా ఒక రాయిని తన్నుకొని పడిపోతుంది. సుధకి కాలినొప్పి చాలా వస్తుంది. ఇంకా నేను నడవలేను, నాకు కాలు నొప్పి చాలా వస్తుంది అని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ మాటలు సుధకి గుర్తుకొస్తాయి. ఆగకు తల్లి ఆగకు, ఏది అడ్డొచ్చినా ఆగకు, ఎంత బాధ కలిగినా ఆగకు. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకుని మళ్ళీ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. అలా పైకి ఎక్కుతుండగా ఒక చెట్టు కొమ్మ పట్టుకోబోయి పడిపోతుంది. ఈసారి దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. సుధా చాలా బాధపడుతుంది. అబ్బా, చుట్టూ ఎవరూ లేరు సాయం చేయడానికి. దాహం కూడా చాలా వేస్తుంది, నొప్పి కూడా భరించలేకపోతున్నాను. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అప్పుడు మళ్ళీ తన నాన్నమ్మ మాటలు గుర్తొస్తాయి. వెళ్ళే దారిలో ఒంటరిగా వెళ్తున్నాను, నా వంట ఎవరూ లేరు అని బాధపడకు తల్లి. ఒంటరితనం అంటే ఏమిటి? అమ్మ కడుపులో ఒంటరిగా ఉండలేదా? ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే రాలేదా? ఊహ తెలిసే వరకు ఒంటరిగానే ఆడుకోలేదా? మరి ఏదైనా సాధించడానికి మాత్రం సాయం ఎందుకు? ఒంటరితనం అనే ఈ భావన ఎందుకు? ఆ మాటలకు మళ్ళీ ఆలోచించి నేను ఎలాగైనా కొండెక్కాలి. అనుకుంటూ నడుస్తుంది. చివరికి కొండ చివరన ఉన్న చెట్టు దాకా వచ్చేస్తుంది సుధ. అమ్మయ్యా, ఎలాగైనా చెట్టు దాకా చేరుకున్నాను అనుకుంటూ గొడ్డలితో చెట్టును నరకడానికి ప్రయత్నిస్తుంది. చెట్టు చాలా దృఢంగా ఉండడం వలన చాలా కష్టమవుతుంది సుధకి నరకడానికి. సుధ తన మనసులో నానమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ప్రయత్నించాలి తల్లి, ప్రయత్నించాలి, అలసిపోయేదాకా ప్రయత్నించాలి, అనుకున్నది సాధించే వరకు ప్రయత్నించాలి. సుధ ఆ మాటలు గుర్తు చేసుకోగానే అలాగే ఆగకుండా ఆపకుండా చెట్టుని కొట్టి కొట్టి ముక్కలు చేస్తుంది. వాటన్నిటినీ చెట్టు తొర్రెలతో గట్టిగా కట్టి కిందకి దిగే ప్రయత్నం చేస్తుంది. కిందకి వచ్చే దారిలో సుధకి నొప్పి చాలా ఎక్కువవుతుంది. ఇంకా నడవలేకపోతుంది. సుధ తనకు తానే అనుకుంటుంది. ఏడవకు సుధా, ఏడవకు, గమ్యం చేరే వరకు ఏడవకు. ఇంతవరకు ఎలా వచ్చావో గుర్తు తెచ్చుకో. అలాగే నీ గమ్యాన్ని చేరే వరకు ఎలా వెళ్ళాలో ఆలోచించుకో అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది సుధ. అలా కష్టపడి కిందకి చేరుతుంది. ఆ మానును ఇంటి దగ్గర వేస్తుంది. మరుసటి రోజు ఒక వడ్రంగిని పిలిపించి తనకి ఒక అందమైన పెద్ద మంచం చేయమని చెబుతుంది. ఆ వడ్రంగి తనకి ఒక అందమైన మంచం తయారు చేస్తాడు. సుధ తన స్నేహితురాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. తన స్నేహితులందరూ సుధ వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ మంచాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అబ్బా సుధా, భలే మంచం చేయించావు. రాధా వాళ్ళ ఇంట్లో కన్నా ఈ మంచమే చాలా బాగుంది. అయినా ఈ మాను నీకెలా దొరికిందే అని అడుగుతుంది అనిత. సుధ జరిగిందంతా చెబుతుంది. సుధ పట్టుదలకు కృషికి తన స్నేహితులందరూ ఆశ్చర్యపోతారు. సుధ ఆ రోజు రాత్రి తన అవమానాన్ని తన కష్టాన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోతుంది. పట్టుదల కృషి ఉంటే సుధలాగే మీరు మీ ఆశయాలను సాధిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయండి.